కుక్కలెక్క ఒరుడు కాదురా కొడుక, కుక్కలెక్క ఒరుడు ఏమవుతుంది? ఎవడు ఒరుతాడో, ఎవడి సంస్కారహీనుడో, ఎవడికి సభ్యత లేదో, ఎవడు అబద్ధాల కోరో, ఎవరు ప్రజలను వంచే వాళ్ళో నేనెందుకు చెప్పాలి? ప్రజలు ఆల్రెడీ చెప్తున్నారు. ఇవాళ హైదరాబాద్ బాధ అనిపిస్తుంది. ఇవాళ నేను ఏదో రియల్ ఎస్టేట్ల కోసమో ఇంకోటి కోసమో కాదు. ఇవాళ హైదరాబాద్లో నేను కొత్తగా ఆర్థిక మంత్రి అయినప్పుడు 10 నెలల కాలంలో అప్పుడు జూన్ 2వ తారీఖు నాడు రాష్ట్రం ఏర్పడితే మార్చి 31 10 నెలలు 10 నెలల కాలంలో 29,500 కోట్ల రూపాయలు సొంత పన్నులు వచ్చినాయి రాష్ట్రానికి. సొంత పన్నులు, దాని ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటారు. ఇవాళ ఎంత వస్తున్నాయి తెలుసా? 1,30,000 కోట్ల రూపాయలు పన్నులు వస్తున్నాయి ఈ రాష్ట్రంలో. సొంత పన్నుల రూపంలో వచ్చే ఆదాయం 1,30,000 కోట్లు. ఎక్కడి 30,000 కోట్లు? ఎక్కడి 1,30,000 కోట్లు? 1,30,000 కోట్లు మాత్రమే కాదు. మొన్న వరకు తెలంగాణలో జిఎస్డిపి అంటే డెవలప్మెంట్ అంటే జిఎస్డిపిలో చూస్తారు. ఒకనాడు తెలంగాణలో 20% కూడా జిఎస్డిపి వచ్చేది. 2024 వరకు కూడా 13.9% ఉండే. నీ వచ్చిన తర్వాత అది 10% పడిపోయింది. రేపు 7% అయితే 8% అయితే తెలియదు. నీకు పరిపాలించే సత్తా లేక, అనుభవం లేక, సోయి లేక, ఏది చేయన్నో ఏది చేయకూడదో అర్థం కాక ఇవాళ తెలంగాణ పేదది కాదు బిడ్డ, తెలంగాణను పేదరికంలో ముంచేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ముంచేసే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పి అంటున్నారు. గా పక్క రాష్ట్రం 5.5 కోట్ల జనాభా, 6 కోట్ల జనాభా, 4 కోట్ల జనాభా, మన బడ్జెట్ కంటే తక్కువ ఉంటుంది. మనం ఎక్కడ, వాళ్ళు ఎక్కడ? చూడండి, పర్ క్యాపిటా ఇన్కమ్లో మనం నెంబర్ 1, గ్రోత్లో నెంబర్ 1, లివబుల్ సిటీ హైదరాబాద్, లివబుల్ సిటీలో నెంబర్ 1. ఇవాళ మనకు ఎగిరిపోయి ఇవాళ పూనా అహ్మదాబాద్ వస్తుంది. ఇవాళ మన 4వ స్థానానికి పడిపోయింది. ఇవాళ వీటి మీద దృష్టి పెట్టు. నీకు నిజంగానే కాంగ్రెస్ పార్టీ లేదా అనుభవం నాయకులు మీకు సో ఉంటే మీరు దృష్టి పెట్టవలసింది ఈ హైదరాబాద్లో ఎందుకు రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఎందుకు తెలంగాణ జిఎస్డిపి పడిపోయింది, ఎందుకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పడిపోతుంది, ఎందుకు రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నాయి, వీటి మీద దృష్టి పెట్టమని చెప్పుకుంటున్నాను. పాలకుడు అనేవాడు కన్స్ట్రక్షన్ చేస్తాడు తప్ప డిస్ట్రక్షన్ చేయడు. కన్నా 50 ఏళ్ళ చరిత్రలో చూస్తున్నా మొట్టమొదటిసారిగా కన్స్ట్రక్షన్ను పక్కకు పెట్టి డిస్ట్రక్షన్ చేస్తున్న దుర్మార్గపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని అంటున్నాను. ఇక్కడ పోయి మేము కొట్లాడినాము గారికి, మేము కొట్లాడిన దాని మీద కూడా ఈటల భార్యతో కొట్లా అని చెప్పినాను. మేము నాకు వచ్చింది వాళ్ళు, సార్ మీరు రావాలి అంటే వస్తాపా అని చెప్పిన. ఆడ పోయే వరకు మనుషులు లేరు. ఏందా మనుషులు లేరంటే భయపడ్డాం సార్ మేమంతా. రాత్రి ఆ రియల్ ఎస్టేట్ గుండాల మనుషులు, ఆ గుండాలు ఇంటింటికి వచ్చి, బిడ్డ మీరు కనుక ఎంపీ మీటింగ్ పోతే మిమ్మల్ని చంపుతాం, టెంట్ వేసినా కాలబెడతాం, చీరలు ఇస్తే చీరలను కాలబెడతాం, 10,000 కూడా చేస్తాం. ఏకశిల ఏదో కాదు అంటే ఏంది ఇట్లా అంటే, లేదు సార్ ఇట్లే ఉంది, మేము పోయినాం. సరే మేము మీటింగ్ పెట్టినా వస్తాను. వాస్తవంగా వాళ్ళు అన్న మాట ఏం తెలుసా? అన్నాక మమ్మల్ని రోజు బెదిరిస్తూ గక్కనే ఉన్నారు అన్నారు. ఇక్కడనే అంటే ఒక ఇంటి దగ్గర తాకుండా కూర్చున్నారు. అంటే ఎంపీ గారంటే విలువ లేదు, ఎంపీ గారు తన పార్లమెంటు పరిధిలో ప్రజలకైనా ఆపదస్తే పోవడానికి హక్కు లేదు. వాడు తాక్కుండా ఎంపీ గారు పోయి అడిగితే తాక్కుండా వాడు తప్ప లేవని కూడా లేవలేదు వాడిని. మరి పోలీసు కంట్రోల్ చేయకపోయా, నీ వ్యవస్థలు కంట్రోల్ చేయకపోయా, ప్రజలు ఏడవట్టి, మహిళలు ప్రాణాలు అరిచేతో బతకబట్టి మరి ఎవరు కాపాడాలి? నేనన్నా వాళ్ళ ఓట్లేసుకున్న బిడ్డగా నేను కాపాడకపోతే సపడనవుతా అని చెప్పి నేనే బాధ్యత ఫస్ట్ దెబ్బ కొట్టింది నేను. కేసు కాకపోతే 100 పెట్టుకో, తెలంగాణ వచ్చిన 150, 200 ఉన్నాయి నాకు. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఆ కేసీఆర్తో కొట్లాడిన దానికి మళ్ళీ 70 రూపాయలు పెట్టాడు హుజరాబాద్. రోజు వారానికి 2 సార్లు కేసు ఉంటాయి. ఇవాళ
భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు మా వాళ్ళు అన్నారు, మా విక్రమ్ శ్రీరాములు చెప్తాను, భారతీయ జనతా పార్టీ